విష్ణు దేహాకృతే. విష్ణు అంటే మన నారాయణుడు. దేహ అంటే శరీరం. ఆకృతి అంటే ఆహ్, ఆ విష్ణు యొక్క ఆకృతిలో ఉండే అంశం ఎవరు అంటే ఈవిడ అననమాట. అంటే ఆయనే ఆవిడే విష్ణువు అన్నట్టుగా అనమాట. మహామోహిని. మహా అంటే పెద్ద. మోహిని అంటే ఎవరైతే అందరిని ఒక మోహం అనే ఒక వశంలో ఎవరినైతే పడేస్తారో, అంటే ఒక మాయా మోహంలో అందరిని ప్రలోభలు చేస్తాదో ఆవిడనమాట. ఈవిడ అనేసి. మహామాయ అనేదేంది అంటే, ఆ మాయ లేకుంటే మనం మన కర్మని క్లియర్ చేసుకోలేము. అందుకని ఆవిడ ఎవరెవరినో అంధకారంలోకి లాగిచ్చేస్తదనమాట. దానికనే ఒక్కరిని మనం కమెంట్ చేయరాదు అనుకుంటామనమాట. ఎందుకంటే ఆ టైమొస్తే ఆహ్ వినాశాయ విపరీత బుద్ధి అని అంటారు. సో, ఎవరికి ఏ కాలం వచ్చిందంటే, ఆ కాలం బట్టి వాళ్ళ బుద్ధులు కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. సో, ఆ టైంకి వాళ్ళకి ఆ టైం వచ్చింది. సో, మన కాలం వచ్చినప్పుడు మనం అట్టే మారుతాం. ఎందుకంటే అదంతా మహామాయ ప్రభావమైన. అందుకని ఆవిడ ప్రభావం వల్ల మనం ఇలా ఒక డ్రామాలో యాక్టర్స్ లాగా అయిపోతున్నాం కాబట్టి, ఎవరి ఎవరి కర్మ టైంలో వాళ్ళు కొన్ని కొన్ని చేస్తారు. అది మనల్ని నొప్పించొచ్చు కూడా ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు మనల్ని మనం కూడా పక్కనోళ్ళని నొప్పించొచ్చు. సో, అందుకని మనం ఒకరిని ఊరికే జడ్జ్ చేయకూడదనమాట. వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అనేసి. ఎందుకంటే ఇదంతా మన మాయ ప్రకారం నడుస్తూ ఉంటుంది మన జీవితం. మధుకైటభాది ఘోషిని. మధు, కైటభులు అనేవాళ్ళు ఇద్దరు రాక్షసులు. మన దేవిమాత్యంలో మనకి దాని గురించి ప్రస్తావించారండి. వాళ్ళు విష్ణుమూర్తి గారు ప్రళయకాలం తర్వాత కొంచెం యోగ నిద్ర చేస్తుంటే ఆయన చెవుల్లోంచి వచ్చిన కుబిల్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరిని ఆహ్, ఈ అమ్మవారు చండీ అమ్మవారు చంపుతారనమాట ఫస్ట్. ఈ దుర్గామాత్యంలో. సో, అందుకని ఇది అక్కడ ప్రస్తావించారనమాట. ఎవరైతే ఈ మధు కైటభులు అనే వాడని సంహరించిన వారు ఆవిడ అని. ఏవండి ఇప్పుడు నేను మాట్లాడే ఈ స్తోత్రంలో జస్ట్ నేను అక్కడ ఉండే వర్డ్ బై వర్డ్ మీనింగ్ కొంచెం ఎక్స్‌ట్రా ఇవ్వడం మాట్లాడతాను. ఎందుకంటే చాలా లెంథీ అయిపోతుంది లేదంటే ఈ వీడియో. మళ్ళా దుర్గా సప్తశతి సిరీస్ చేస్తున్నప్పుడు ఈ ప్రతి ఒక్క డెమెన్స్ దాని యొక్క మీనింగ్ వాళ్ళ పేర్లకి ఏంటి అర్థం అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? నిత్య వరదాన తత్పరే. నిత్య అంటే ఎల్లప్పుడూ. వరదాన అంటే ఏంటంటే వరాలిస్తూ ఉండే ఆవిడ. తత్పరే అంటే ఎవరైతే ఇవ్వాల అనుకుంటూ ఉంటారో ఎల్లప్పుడూ ఆవిడ. సో, నిత్య వరదాన తత్పరే అంటే ఎల్లప్పుడూ వరాలియడానికి ఆతృతంగా, ఉత్సాహంగా ఉండే అమ్మ అన్నట్టుగా అనమాట. సో, ఇప్పుడు మీరు గాని ఇలాంటి అమ్మ ఎవరైతే ఎప్పుడు నేను వరాలియడానికి రెడీగా ఉన్నాను అనే ఆవిడని మీరు కొంచెం ప్రే చేస్తే మీకేం కావాలో అది ఇవ్వరా అండి? ఇస్తారు గదా! తర్వాత మహాసుధాబ్ది వాసిని. మహా అంటే మళ్ళా ఎక్కువ మనకు తెలుసు మహా అంటే పెద్ద అని. సుధాబ్ది అంటే ఏంటి అంటే మన పాల సముద్రం అన్నమాట. ఎవరైతే మహా పాల సముద్రంలో ఉండే ఆవిడ అనేదన్నమాట. అంటే పాల సముద్రం అంటేనే అది హ్మ్. మనకి మధు. సుధ అంటే ఏంటండి? నెక్టర్, హనీ. సో, ఈ ఈ ఈ పాల సముద్రంలో ఉండే తియ్యదనంలో ఉండే ఆవిడనమాట ఆవిడ. అలా అలా అంటే అంతా ఆవిడే అనే దాంట్లో ఏ దాంట్లో ఆవిడ అని చెప్పి వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారనమాట ఈ దాంట్లో. సో, పాల సముద్రంలో ఉండే ఆవిడే. మహా తేజోధారిణి. అంటే మహా అంటే గొప్ప, తేజో అంటే బాగా తేజస్సు గల, దారిణి అంటే ఎవరైతే ఉన్నారో సో, ఆవిడ అందరిలో కల్లా బాగా తేజస్సుగా ఉంటుందనమాట. ఉన్న వాళ్ళందరిలో కల్లా ఈ భూమండలంలో ఎవరుంటే వాళ్ళందరిలో కల్లా అమితమైన తేజస్సు కలిగిన వాడెవరు అంటే అమ్మ. సర్వాధారే అంటే అన్నిటికి మూలం ఆవిడే అన్నమాట. సర్వం అంటే అంత, ఆధారం అంటే ఆధారం. సో, అన్నిటికి ఆధారం మూలమైన ఆవిడ ఈ అమ్మవారు. సర్వ కారణకారిణి. ఏదైనా ఒకటి జరిగింది అంటే దానికి ఆవిడే కారణం అన్నమాట. సో, కారణం అంటే రీజన్ తెలుసు కదండీ. కారిణి అంటే రీజన్‌కి ఎవరైతే క్రియేటరు, మేకరు అట్లా. సో, ఏదైనా ఒకటి జరిగిందంటే దానికి ఆవిడే కారణం. సో, ఇప్పుడు చెప్పండి మనలో ఉండే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఆవిడే ఇచ్చింది కాబట్టి మనకుండే ప్రాబ్లమ్ లేకుండా చేయగలిగే కెపాసిటీ ఆమెకు ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా! అలా అన్నమాట. సో, మనం గాని ప్రే చేసాము అంటే
మనకి మంచి ఇవ్వగలిగే అంటే శక్తి ఆమెకుందనమాట. మన లైఫ్ సూపర్‌గా ఉండొచ్చు. దానికి గూడా ఆవిడే కారణం. సో, మనం థాంక్ యూ చెప్పుకున్నామంటే, అలానే మనకి మంచిగా ఉండేలా చేస్తదనమాట ఆవిడ. అది అక్కడ. అచింత్య రూపే. అచింత్య అంటే ఏంటండి? అంటే మనకు అనుకోని ఇన్‌కాంప్రిహెండబుల్ అనమాట. అంటే ఒక ఒక థాట్‌కి కూడా రాని అంత రూపం అనమాట ఆవిడది. అంటే అర్థం కాని రూపంలో ఉండే ఆవిడ అననమాట. అంటే మనకు అర్థం కాలే అంటే అది అర్థం చేసుకోవడం కష్టం ఆవిడది. అంత మైన్యూట్‌గా అంత మైన్యూట్‌గా అనమాట. అట్లా ఉండే ఆవిడ అననమాట. అంటే మన మాటలకు అందని అని అంటాం గదా! అట్లా ఇన్‌కాంప్రిహెన్సిబుల్ అనమాట. ఇంద్రాది సకల నిర్జర సేవితే అంటే ఇంద్రుడు మొదలైన దేవగణం అంతా పూజ చేసే ఆవిడ అననమాట. ఇంద్రాది అంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళు. సకల అంటే అంతా నిర్జర అంటే వర్షిప్ చేసేవాళ్ళం. పూజలు చేసేవాళ్ళు. సేవితే అంటే ఎవరైతే సేవ చేయించుకోబడతారో అది వర్డ్ టు వర్డ్ మీనింగ్. సామగాన గాయన పరిపూర్ణోదయకారిణి. సామగానం అనేదేంటి అంటే, మనకి 4 వేదాలు గదండీ! అందులో సామగానం అనేది ఒక 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 వర్షన్ మూడో వేదం అనమాట. హ్మ్. ఆహ్, ఏంది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం కదా! సో, సామవేదం అని మూడో వేదం. దాంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే అన్ని స్తోత్రాలు, అన్ని గానం మ్యూజికాలిటీకి సంబంధించినవి ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయంటండి. దానికి ఎవరైతే ఈ సామవేదాన్ని గూడా ఆహ్, ఉండేది. అందులో చేసిన పోయెమ్స్, పాటలు, మద్యం, మ్యూజిక్కు అన్నిటికి ఎవరు స్టార్ట్ పాయింట్ అంటే ఈవిడ. అంటే అంతా క్రియేట్ చేసింది ఈవిడ. ఆవిడ అందులో ఉండే మ్యూజికాలిటీస్, ఆ వేదాల్లో ఉండే ప్రతి ఒక్క పాటల్ని ఎట్లా జేయాలి, దాంట్లో మ్యూజిక్కు, స్వరాలు ఇవన్నీ ఎక్కడ పాస్, ఎక్కడ స్టార్ట్ ఈ సంతటికి ఎవరు స్టార్ట్ చేసి ఎవరు చెప్పించారు మనకి ఆ ఋషులకి, వేదవ్యాసుల వారికి అంటే ఈవిడ అని అర్థం. విజయే ఎప్పుడు గెలిచే ఆవిడ. జయంతి, జయంతి అంటే కూడా ఎప్పుడు గెలిచేదే కానీ ఏంటి అంటే ఇది ఏ విషయంలో జయంతి అని వాడతాం అంటే ఏదైనా ఒక యుద్ధం దాంట్లో గెలిచినప్పుడు అట్లా అన్నమాట. విజయ అనేది ఏంటి అంటే మనం మీరు విజయంగా ఉండాలి. నేను ఆల్రెడీ గెలిచేసాను. ఎప్పుడు ఎప్పుడు నేను గెలుపులోనే ఉన్నాను అనే దాన్ని విజయ అంటే, జయంతి అనేది ఆల్రెడీ ఒక హ్మ్. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని నేను గెలిచాను అని చెప్పేదానికి జయంతి అంటాం. అంటే ఆ ప్రాబ్లమ్‌ని జయించాను అని చెప్పడం. హ్మ్. అపరాజితే అంటే ఏంటి అంటే అసలు ఆహ్ ఎవరు ఆమెని బీట్ చేయలేరనమాట. అసలు ఆవిడ మీద నుంచి ఎవరు విన్ కాకుండా ఆవిడే విన్ అవుద్దనమాట ప్రతిసారి. ఆవిడని ఎవరు ఇది చేయలేరనమాట. అంటే బీట్ చేయలేరనమాట. అంత స్ట్రాంగ్, అంత పవర్‌ఫుల్ అని. సర్వసుందరి అందరిలో కల్లా అందమైన ఆవిడ. రక్తాంశుకే అంటే ఏంటి అంటే రక్తం అంటే ఏంటి ఎర్ర కలర్ కదండీ! అంశుకే అంటే కొంచెం ఇలా రేస్ అనమాట. సో, ఎర్రగా ఉండే రేవ్స్ ఉండే ఆవిడ. సూర్యకోటి సంకాసే. ఇప్పుడు ఆబ్వియస్‌లీ రెడ్ కలర్‌లో రేవ్స్ ఉన్నాయి అంటే ఆవిడ అంత బ్రైట్ అనే కదా! సో, అందుకని అంత బ్రైట్ ఉన్న ఆవిడ. కానీ ఆ బ్రైట్‌నెస్ ఎంత బ్రైటు అంటే కోటి సూర్యులు కన్నా బ్రైట్ అంట ఆవిడ. అంటే సూర్యకోటి. సూర్యులే కోటి సంకాసే అంటే అంతకన్నా బ్రైట్ షైన్ అవుతోంది అని. చంద్రకోటి సుశీలతే. అట్లా అంత బ్రైట్ ఉంది. రెడ్ రెడ్ రేవ్స్ వస్తుంది ఆవిడకి అంటే, అంటే ఎర్రగా అంటే ఫియర్సా అంటే కాదండోయ్! ఆవిడ చాలా చాలా శాంతమూర్తి. అంత చల్లని తల్లి అంటారనమాట. అందుకని చంద్రకోటి సుశీలతే. అంటే కోటి చంద్రుళ్ళు ఉండే చల్లగా ఎంత చల్లగుంటదో అంత చల్లగా ఉండే అమ్మ అని చెప్తున్నారనమాట. అగ్నికోటి దహనశీలే. అగ్ని అంటే ఏంటండి మళ్ళీ ఫైర్. అంటే బర్న్ అవుతూ ఉంటుంది బాగా. మామూలుగా చిన్న ఫైరే అట్లా. కానీ అదే మనం అది కోటి పెట్టుకున్నామంటే ఎంత ఫైర్ అంటే ఎంత రేడియంట్ ఎంత హీట్ అంత బర్న్ అవుతున్నట్టు. అంత హాట్ ఒక్క ఫైర్ కొంచెం ఉంటేనే ఎంత హాట్ ఉంటే అది కోటి హాట్ ఉందంటే ఎంత ఎంత హాట్ ఉంటుంది ఆవిడ. సన్ కన్నా అంత హాట్ ఉంటుంది అన్నట్టుగా. అంటే ఆల్రెడీ మనం ఒక పక్కేమో 100 క్రోర్స్ సన్నే ఇట్స్ ఎ బిగ్ వాస్ట్ ఆఫ్ ఫైర్ ఎనర్జీ కదండీ! బర్నింగ్ ఎనర్జీ. అదే 100 సన్‌లు ఉంటే ఎంత రేడియంట్ ఉంటదో అంత రేడియంట్ అంట. అంత షైనింగ్ అంట. ఒక్క సన్‌తోనే మనం యూనివర్స్ అంతా లైటు, సన్ను మధ్యాహ్నం 12 గంటలకు పోతే ఎండ, వేడి అంటున్నాం.
అదే 1,00,00,000 ఎండలనుకోండి ఎంత బ్రైట్ ఉంటదావిడ. అలా అలాంటి ఆవిడ మళ్ళా 1,00,00,000 మూన్లుంటే ఎంత చల్లగుంటదో అంత చల్లనమ్మ, అంత బ్రిలియంట్ ఉండే అమ్మ, అంత చల్లనమ్మ, ప్లస్ అంత వేడి అంటే అంత పవర్‌ఫుల్ అనమాట. కొంచెం ఫైర్ ఉంటేనే మనం అబ్బా! మంట అనుకుంటాం. అటువంటిది 100,00,00,000 వేడిగా ఉండే అంత వేడిగా ఉండే ఆవిడ. అంటే ఆవిడ నేచర్ అంత ఫైర్ అంటే అంత ఫుల్లు ఫియర్స్ అనమాట ఆవిడ. అంటే ఒక 1,00,00,000 ఫైర్‌లు బర్న్ అవుతే ఎంత ఎంత అగ్ని ఎంత ఫియర్‌గా ఉంటుందో, అంత స్ట్రాంగ్‌గా ఉంటదో అంత ఫియర్స్‌ఫుల్‌గా అనమాట. ఈ స్ట్రాంగ్ ఇక్కడేంటంటే మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ గురించి కాదు. అంత స్ట్రెంత్, అంత ఫియర్స్‌ఫుల్‌గా ఆవిడ ఆహ్, అసురులని ఫైట్ చేయమాట. అసురులను ఫైట్ చేస్తుందంటే ఏంటంటే అసురులంటే ఎవరు? మనలో ఉండే చెడు ప్రలోభ బుద్ధులే. సో, ఈ ఈ మనలో ఉండే డెమన్స్‌ని కూడా అంతే ఫియర్‌ఫుల్‌గా ఫైట్ చేసి, "అమ్మా! నువ్వు కొంచెం నాకు ఆ దారి చూపి" అని మనం చెడు కర్మల్లో ఉన్నప్పుడు మంచి కర్మల కోసం ఆవిడకి మనం సరెండర్ అయ్యామంటే, ఆవిడ అంతే ఫియర్స్‌గా మనల్ని కాపాడుతది అన్నట్టుగా అనమాట. దాని యొక్క హిడెన్ మీనింగ్. యమకోటి క్రూరే. యముడంటేనే మనందరికీ భయం కదండీ! చావు అనేసేది. ఆయనే క్రూడ్ అంటారందరూ. అలాంటిది కోటి కోటి యముళ్ళ క్రూరాన్ని మనం ఒక్క మామూలుగా తెలుసుకున్నామంటే ఎంత సుప్రీంగా ఉంటుంది. సూపర్లేటివ్స్ అండి ఇవన్నీ. డ్యుయాలిటీస్ చెప్పడానికి కోసమే. కానీ ఆ డ్యుయాలిటీస్‌లోంచి వచ్చే ఒక్క ఫార్మ్ అమ్మ. అది మనం అది తెలుసుకున్న రోజే మనకి ఆ స్పిరిచ్యువల్ ఎన్‌లైట్‌మెంట్ అవుతుంటుందనమాట. దానికని అది చెప్పడానికి ఇలాంటి వర్డ్స్‌ని యూజ్ చేశారు ఈ ఆథర్ గారు. తర్వాత వాయుకోటి వాహనశీలే. మళ్ళా అంత ఎండుంటది. అంత వేడి, అంత సూర్యుడంత ప్రకాశం, చంద్రుడంత చల్లదనం, యాహ్! అగ్ని అంత వేడి, అలానే వాయువు అంత వేగం. సో, వాయుకోటి వాహనశీలే. వాయువు అంటే 1,00,00,000 వాయువులు ఉండే అంత ఎంత ఒక ఒక వెహికల్‌లో వచ్చారంటే ఎంత స్పీడ్‌గా వస్తారు. అట్లా ఆవిడ అంత స్పీడ్‌గా మనకి అంటే ఒక విండే మనకి ఫాస్ట్ అంటే కోటి విండ్‌లొచ్చాయంటే ఎంత ఫాస్ట్‌గా దుమారం అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా ఆవిడ మనకి ఒక మెసేజ్ ఇవ్వడం గాని, లేదంటే మనకి రియాక్ట్ కావడం గాని, ఒక ఒక బుద్ధిని పుట్టించడం గాని, ఆవిడని మనం శరణన్నామంటే, అంత ఫాస్ట్‌గా ఆవిడ మనకి రెస్పాండ్ అవుతది. అంత ఫాస్ట్ అన్నమాట. ఫాస్ట్‌నెస్ కోసం మనకి సూపర్లేటివ్ ఇచ్చారు. ఓంకార బిందు రూపిణి. ఆ ఓంకారంలో ఉండే బిందు అంటే మనం ఓంకారం రాస్తాం కదా! దాంట్లో అంటే అంటే ఆవిడే స్టార్ట్ పాయింట్. అది లేకపోతే మన ఓమే రాదు కదా! సో, ఆ ఓంకారంలో ఉండే బిందువు గూడా ఆవిడే అన్నమాట. అంటే ఆ స్టార్ట్ పాయింట్ అన్నిటికన్నా స్టార్ట్ పాయింట్ ఆవిడే అని చెప్పడానికనమాట. నిగమాగమ భాగ్యదాయిని. నిగమ అంటే ఏంటి అంటే అండి, ఈ వేదాల్లో మనకి ఆహ్, ఈ స్క్రిప్చర్స్ గురించి రాసింది నాలెడ్జ్, రిచువల్స్, ఫిలాసఫీ ఇదంతా మనకి వేదాల్లో చెప్పుంటే, దాంట్లో ఆహ్, ఏదైతే పద్ధతుల గురించి చేశారో అవంతా నిగమ అనే వర్డ్ అర్థం. ఆగమ అంటే అర్థం ఏంటి అంటే మంత్రాలు. ఈ ప్రాక్టికల్ ఇన్‌స్ట్రక్షన్స్ రిచువల్స్ ఇలాంటి పద్ధతులివి. ఈ పూజలు ఇవి అంటే ఈ పూజ ఎలా చేయాలి? ఎలా ఇక్కడే ఒకవేళ ఈ ఒక టెంపుల్ కట్టాలంటే ఏం చేయాలా? ఒక పట్టణ కట్టాలంటే ఏం చేయాలా? ఒక గజస్తంభం స్థాపించాలంటే ఏం చేయాలా? ఒకరికి పూజ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అనే శాస్త్రం అంతా ఆగమ శాస్త్రం. ఈ 2 అంటే పద్ధతులు, విధానాలు 2 చెప్పే ఎవరైతే ఇచ్చారు అంటే ఈవిడ. భాగ్యదాని అంటే ద వన్ హూ ఈస్ గివ్ అనమాట. అంటే ఇచ్చినావిడ అన్నట్టు. ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ వేదాల్లో, మంత్రాల్లో ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ప్రసాదించిన మహాతల్లి ఈవిడ అనర్థం.